తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న జరగనున్న ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకల నేపథ్యంలో జూలై 14న కోయల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అందువల్ల జూలై 14, 17వ తేదీల్లో 2 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలకు అనుమతి ఉంటుందని, మిగిలిన వారికి ఈ సదుపాయం ఉండదని స్పష్టం చేసింది. బ్రేక్ దర్శనాల రద్దు కారణంగా జూలై 13, 16 తేదీల్లో వీఐపీ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆనివార ఆస్థానం జరిగే జూలై 17వ తేదీన ఆలయంలో నిర్వహించే పలు అర్జిత సేవలను కూడా రద్దు చేశారు. ఆ రోజున కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు జరగవని టీటీడీ ప్రకటించింది. ఈ సేవా టికెట్లు కలిగిన భక్తులు గమనించాలని సూచించింది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ మార్పులను మరియు సేవల రద్దును దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఆలయ యంత్రాంగానికి సహకరించాలని టీటీడీ అధికారికంగా విజ్ఞప్తి చేసింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర